నమస్తే అండి. నమస్తే సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మరో పక్కన అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదలకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విధ్వంసం నుంచి అన్న క్యాంటీన్లో విధ్వంసం నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. పండగ వాతావరణం నెలకొంది. పేదలందరూ నిన్నటి నుంచి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? సార్, అందరికీ తెలిసిన విషయమే. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మహా గొప్పది అని చెప్పేసి అంటుంటారు. ఆకలి అయిన వారికి అన్నం పెట్టడంలో దాని యొక్క ప్రాముఖ్యత చంద్రబాబు గారు ఎప్పటి నుంచో గుర్తించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అది గుర్తించే పేదలకు పట్టెడన్నం లేని రాష్ట్రంలో, ఇంతటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా ఆయన శ్రీకారం చుట్టాడు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. రేషన్ బియ్యం ఓకే, అంతటితో ఎందుకు, అన్న బియ్యం వరకే ఎందుకని చెప్పేసి ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబు గారు 5 రూపాయలకే ఈరోజు ఒక టిఫిన్ చేయాలంటేనే దాదాపు 50 రూపాయలు అయ్యే పరిస్థితి. మినిమంలో మినిమం ఒక మనిషి కడుపు నిండా తినాలి అంటే 50 రూపాయల టిఫిన్ ఖచ్చితంగా అవుతుంది. అది కూడా రోడ్డు మీద. అదే సార్, నేనేమంటున్నానంటే చిన్న చిన్న బండి మీద దొరికేటువంటి టిఫిన్ సెంటర్లోనే 50 రూపాయలు అవుతుంది. మరి ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలు టిఫిన్, 5 రూపాయలు మధ్యాహ్న భోజనము, సాయంత్రము అంటే నైట్ భోజనం వచ్చేసి 5 రూపాయలు. రోజుకంతా కలిపినా కూడా 15 రూపాయలతో నెలకు 450 రూపాయలతో గడిపే నెలకు 450 రూపాయలు. సరే, అది గుర్తించారు. నిజంగా పేదల పట్ల చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి, పేదల కడుపు నింపాలనే ఆశ ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. మరింత వివరంగా మనం ప్రజలకు అర్థం చేయాలి అని అనుకున్నప్పుడు ఒక కథ రూపంలో చెప్పుకుందాం సార్. చెప్పండి. అసలు ఈ అన్నదానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒక కథ రూపంలో చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు అడిగిన వెంటనే, అంటే దేవేంద్రుడు వచ్చి అడుగుతాడు కర్ణుడిని మాయ రూపంలో వచ్చేసి, నీ యొక్క కవచ కుండలాలు కావాలి అని చెప్పేసి అని అడుగుతాడు. అడుగుతానే కర్ణుడు ఎటువంటి ఆలోచన లేకుండా దాన వీర శూర కర్ణుడు కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. మరి భూలోకంలో ఏ దానము చేస్తే అదే దానము మరణించిన తరువాత నీకు స్వర్గ నరకాల లోకాలలో ప్రాప్తిస్తాయని చెప్పేసి ఏదో ఒక పురాణంలో ఉంది. మరి దాని ప్రకారము కురుక్షేత్రంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత కర్ణుడికి ఆకలి అవుతూ ఉంటుంది. ఆకలి అయినప్పుడు అన్నం లభించదు, నీరు లభించదు. ఆలోచన చేస్తాడు, నేను ఇన్ని దానాలు చేశాను, నాకు స్వర్గానికి వచ్చిన తర్వాత కూడా అన్నము నీరు ఎందుకు లభించలేదు అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. సరే, భూలోకంలో కర్ణుడి చేయని దానం ఏంది లేదని చెప్పేసి మనము అన్నీ చదువుతూ ఉంటాం. దాన వీర సూరకర్ణ కాబట్టి వజ్ర వైడూర్యాలు, బంగారు, డబ్బు, ఆభరణాలు అన్నీ దానం చేసి ఉంటాడు. నువ్వు భూమి మీద ఏ దానం అయితే చేసి ఉన్నావో అదే ప్రాప్తము ఇక్కడ స్వర్గంలో కానీ అటు నరకంలో కానీ వస్తుంది అని చెప్పేసి చెప్తారు. మరి అప్పుడు ఈయన అన్నదానం చేసి ఉన్నాడు సార్. కర్ణుడు అన్నదానం చేసినాడు. ఒకసారి రిమైండ్ చేసుకుంటే, పునరాలోచించుకుంటే కర్ణుడికి గుర్తుకొస్తుంది ఏమి జరిగిందని చెప్పేసి. ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అక్కడే స్వర్గంలో ఉన్నటువంటి ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అవమానంతో ఆకలితో వెళ్ళి కర్ణుడు అడిగితే ఇలా చెప్తాడు, నీ యొక్క చూపుడు వేలును నోట్లో పెట్టుకో అని చెప్పేసి సమాధానం ఇస్తాడు. ఆ చూపుడు వేలును నోట్లో పెట్టుకుంటానే దాహం తీరుతుంది. ఎందుకు దాహం తీరుతుందనే దానికి కూడా ఆ మహర్షి, ఆ ఋషి సమాధానం చెప్తాడు. ఒకప్పుడు ఒక మనిషి నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆకలితో అన్నం పెట్టండి అని వచ్చినప్పుడు, నువ్వు దుర్యోధని ఇంటి వైపు ఏలు పెట్టి చూపించావు. నువ్వు పెట్టకోకుండా దుర్యోధని ఇంటి వైపు నీ వేలు ఇలా చూపించి అక్కడ పెడతారు ఎల్లు అని చెప్పేసి అన్నావు. అది గుర్తుంచుకొని కాబట్టి ఈరోజు నీ చూపుడు వేలు నీ నోట్లో పెట్టుకోకుండానే దాని ఫలితం నువ్వు అనుభవించావు. దాహం తీరింది అనగంగానే దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి వారి సాయంతో, కొంతమంది ఋషులు పెద్ద పెద్ద వాళ్ళ సాయంతో మళ్ళా భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చి అన్నదానం చేసుకునే అవకాశము లభిస్తుంది కర్ణుడికి. మరలా అంటే స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా మరలా భూలోకానికి వచ్చి అన్నదానం చేసే అవకాశం కర్ణుడికి వస్తుంది. ఆ రోజే మహాలయ అమావాస్య రోజు అని చెప్పేసి ప్రతీతి. మరి ఈ మహాలయ అమావాస్య రోజు కర్ణుడు అన్నదానం చేశాడు కాబట్టి అంతటి ప్రాముఖ్యత వచ్చింది. మరి ఇటువంటి అన్నదానాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఎంతో బృహత్తరమైన కార్యానికి నాంది పలికారు. మరి ఇప్పుడు చెప్పండి సార్,
₹5 అన్నం పెట్టేటువంటి క్యాంటీన్ను నిర్దాక్షిణంగా దాక్షిణ్యం లేకోకుండా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికే పేరు వస్తాదని చెప్పేసి దాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కక్షతో. మరి నిజంగా ఈ ఒక్క అన్నా క్యాంటీన్ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఎవరు పేదల పక్షపాతి, ఎవరు పెత్తందారుల పక్షపాతి అనేది క్రిస్టల్ క్లియర్గా ప్రజల ముందు ఉంది వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి నరకానికి వెళ్ళినప్పుడు ఆయనకి భోజనం దొరకదంటారా? నేనేమంటున్నానంటే ఇక్కడ భోజనం యొక్క ప్రాముఖ్యత అంటే అన్ని దానాలలోకెల్లా అన్నదానం మహా గొప్పది. ఒక్క క్షుద్బాధ అంటే ముందు మన ఆత్మను మనం పరిశుద్ధం చేసుకుంటేనే కదా సార్ అవతర ఆత్మను మనం నింపడానికి పని చేయడానికి అవుద్ది. ముందు నీ శరీరం నిలదొక్కోవాలంటే ముందు నీ ఆకలి తీరాలిగా. మరి అటువంటి ఆకలిని ఎంతోమంది పేదల ఆకలిని తీర్చేటువంటి బృహత్తరమైన ప్రణాళికను రూపొందించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మీడియా ముఖంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఓకే. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయాలని, మండలానికి ఒకటి కాదు ఒక పంచాయతీకి తీసుకొని వెళ్ళే స్థాయికి వెళ్ళాలని చెప్పేసి దీనివల్ల ఏమవుతుందంటే సార్ రేట్లు కూడా తగ్గుతాయి సార్. ఈ యొక్క ₹5 ఏదైతే భోజనం ఉందో ఇలాంటివి ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ధరల స్థిరీకరణ కూడా అవుతుంది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను సార్. ఓకే. ఇప్పుడు టిఫిన్ సెంటర్స్లో విపరీతంగా సార్ ఒక టిఫిను ₹15 ప్లేట్ అనుకుంటే ఫుల్ ప్లేట్కి వచ్చేదానికి అది డబల్ అవుతూ ఉంది. మామూలుగా ఒక ₹30 ప్లేట్ అనుకుంటే 4 ఇడ్లీ వస్తాయి అనుకుంటే 2 ఇడ్లీ ఎంత అంటే అయ్యే ₹20 అని చెప్తారు. మామూలుగా హాఫ్ ప్లేట్ ఎంత అయింది సార్ ₹15. ఇది ఒక రకమైన దోపిడీ. టిఫిన్ సెంటర్లు కానీ డిన్నర్లలోకి ఎక్కడైనా వెళ్ళినా కూడా హోటల్స్కి వెళ్ళినా కూడా ఇది ఒక రకమైన దోపిడీ ఎక్కువైపోయింది. ₹30 ప్లేటు 4 ఇడ్లీ అని అనుకున్నప్పుడు మరి హాఫ్ ప్లేట్ అన్నప్పుడు ఎంత అవుద్ది సార్ బిల్లు? ₹15 అవుద్ది. మరి ఈరోజు ఎంత వసూలు చేస్తున్నారు? కొన్ని చోట్ల బండ్ల మీద కూడా ఎంత వసూలు చేస్తున్నారు? ₹20 వసూలు చేస్తున్నారు. అంటే ₹5 దోపిడీ. మరి ఇదే ₹5కి అన్నా క్యాంటీన్లో టిఫిన్ వస్తూ ఉంది, మధ్యాహ్నం భోజనం వస్తూ ఉంది, నైట్ డిన్నర్ వస్తూ ఉంది. ఇంకేం కావాలి సార్? ఇటువంటి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏమవుద్ది? ధరల స్థిరీకరణ అవుద్ది. అవతల వాడు కూడా రేట్లు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది అనొచ్చు ఇది అక్కడ ఆ సెంటర్లో ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లను కడుపు కొడతారు అని చెప్పేసి అనొచ్చు. అది కూడా ఉంది సార్. అలా అనేవారికి కూడా సమాధానం అయ్యా బతికితే ఒక 10 మంది ఆ టిఫిన్ సెంటర్ల ద్వారా బతుకుతూ ఉంటారు. వాళ్ళ హోటల్స్లో పనిచేసినటువంటి ఒక 5 మంది వేసుకున్నా కూడా 50 మంది బతుకుతారు. కానీ ఒక అన్నా క్యాంటీన్ ద్వారా రోజుకు ఎన్ని వందల మంది కుటుంబాలు బతుకుతాయనేది కూడా మానవత్వంతో ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే అండి, అద్భుతమైన కార్యక్రమం అయితే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. ఇది ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. ఆయన భార్య గారు నారా భువనేశ్వర్ గారి చేతి మీదుగా నిన్న ₹1 ఇక్కడ కూడా అదే సార్. మరొక్కసారి నందమూరి తారక రామారావు గారి బిడ్డ అని చెప్పేసి మరొక్కసారి నిరూపించుకున్నారు సార్. నిత్యము ఆమె మీద ఎన్నో అవమానాలు నిందలు మోపినా కూడా అవేమీ పట్టించుకోకుండా సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి ఆ నినాదం ఏదైతే వాళ్ళ తండ్రి గారు ఇచ్చారో, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇచ్చారో అదే నినాదాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారే తప్ప డీవియేట్ కాకుండా కేవలం ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి. అన్నా క్యాంటీన్లకు నిన్నొక్కరోజే ₹10 కోట్ల విరాళాలు వచ్చాయి. మరి ₹1 కోటి దాంట్లో ₹1 కోటి నారా భువనేశ్వరి గారు విరాళం ఇచ్చారు. ఇది సార్. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు అయ్యి ఉంటే యాడీ ఇచ్చేసి ₹2 కోట్ల ప్రజల సొమ్మును తన ఖాతాలో బటన్ నొక్కి వేసుకునేవాళ్ళు సార్, సాక్షి పేరు మీద. నేను అదే అంటున్నాను సార్. నేనేమంటున్నానంటే ₹1 ఇక్కడ నారా భువనేశ్వరి గారు విరాళం ఇచ్చారు ప్రజలకి. ఇదే భారతిరెడ్డి గారు ఏంటే సాక్షి పేపర్కి యాడ్ ఇచ్చేసి ₹2 కోట్ల ప్రజల సొమ్మును బటన్ నొక్కంగానే అట్లా పడిపోయేది సార్. ఎవరు పేదల పక్షపాతి, ఎవరు పెత్తందారుల పక్షపాతి అనేది ప్రజల ముందు మరొక్కసారి సుస్పష్టంగా ఉంది. ఆలోచన చేయండి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. ఓకే అండి, మా అన్న క్యాంటీన్ల గురించి మరో వీడియోలో మళ్ళీ వివరంగా మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.